फ्रेंड्स अंदर नमस्कार का धन्यवाद प्रेम करता हूँ गरीब बदक टोटल इंटरनेशनल डैमेज मी इंटरनेशनल स्टार राजकुमार अयो ఈసారి ఇంటర్నేషనల్ అయిందా అని అనుకుంటారేమో జస్ట్ కామెడీ ఇది కూడా అయితే విషయం ఏంటంటే ఫ్రెండ్స్ మా చిట్టిని ఫస్ట్ డే స్కూల్కి పంపుతా అని చెప్పి వీడియో పెట్టినా కదా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూడండి అయితే విషయం ఏంటంటే ఇక మా చిట్టికి ఇంకా అడ్మిషనే రాయించలేదు మేడాలు కూడా ఒక 2 సార్లు ఫోన్ చేసిరు సార్ మీరు మీ పాపకి స్కూల్ అడ్మిషన్ ఫీజు కట్టలేదు ఇంకా ఓకే కాలేదు అడ్మిషన్ అని చెప్పి అన్నారు ఇక నాకు షూట్లు ఒకటి ఉండి ఇక పోవడం వీలు కాలేదు ఇక మా చిట్టిని కూడా రోజు మేడం బెదిరిస్తుందట మన అడ్మిషన్ ఫీజు కట్టరా అని చెప్పి మా చిట్టిని బెదిరిస్తుందట మా చిట్టి ఊగా రోజు ఇంటికి వచ్చి డాడీ మా మేడం కొడుతుంది మిమ్మల్ని రమ్మంటుంది అని చెప్పాలని అంటుంది కాబట్టి ఇవాళ మనం ఆ స్కూల్కి పోయి అడ్మిషన్ ఫీజు అనేది కట్టేసి అలాగే మా చిన్న స్కూల్కి పోయింది ఆల్రెడీ మరి చదువుతుందా ఏం చేస్తుందో చూద్దాం ఇక అసలు అడ్మిషన్ ఫీజు ఎంతనో కూడా తెలియదు అంటే అడ్మిషన్ ఓకే కదా అడ్మిషన్ ఫీజు ఎంతనో మనకు తెలియదు కానీ ఇక మన స్కూల్ ఫీజు కూడా 1 ఇయర్ది అక్కడికి పోతే ఏందనేది తెలుస్తుంది టోటల్ డ్యామేజా ఇంటర్నేషనల్ డ్యామేజ్ అనేది ఏర్పడుతుంది ఇంకా అది అభ్యాస స్కూల్ జైచాలో ఎక్కడ ఉంటుంది ఏందనేది మీకు మొత్తం చూపిస్తా అడ్మిషన్ ఓకే అడ్మిషన్ చిన్నోడు మంచిగా వండుకున్నాడు మరి స్కూల్కి పోదామా చిన్న ఓ మై గాడ్ మై చిట్టి ఇంటర్నేషనల్ స్లీపింగ్ ఓకే డోంట్ డిస్టర్బ్ గో టు స్కూల్ అడ్మిషన్ ఫీజ్ ఓకే డాడ్ కమాన్ అంటే కారు నేను మహిళా సంఘం లోన్ తీసుకొని ఇక కార్ అయితే కొనుక్కోవడం జరిగింది నెల ఇక కిస్తీ అనేది కట్టేస్తా ఇప్పుడు ఆ కార్ మీకు ఇప్పుడు చూపిస్తాను అన్నమాట 1 మినిట్ లైన్లో ఉండండి ఇదిగో మన కారు అంటే నా ఆటో పేరే కార్ అన్నమాట దిస్ ఈస్ మై ఓన్ ఆటో దట్స్ నేమ్ ఈజ్ కార్ BMW CH5Z అన్నమాట ఓకే ఈ కార్లోనే మనం ఇప్పుడు మా చిట్టి వాళ్ళ స్కూల్కి పోతున్నాం హై రేంజ్లో పోతాం అన్నమాట ఇక మీకు తెలుసుగా మామూలుగా సో గాయస్ ఇంటర్నేషనల్ డ్యామేజ్ అని చెప్పి ఫ్రెండ్స్ అంటారు సో ఎనీ డ్యామేజ్ ఇంటర్నేషనల్ స్టార్ ఇస్ నాట్ గోయింగ్ టు ఇన్ ఇంగ్లీష్ బిట్వీన్ ద ఫైన్ జస్ట్ స్కూల్ గో టు ఫైన్ ఎంత 2000 కావచ్చు మన ఎత్తారు ఎంతో కొంత ఎత్తారు ఓకే జై తెలంగాణ ఇంటర్నేషనల్ లస్సీ పోయి ఇప్పుడు ఆడుకోయి మనం స్కూల్ అడ్మిషన్ ఫీజుకి ఏంది వ్యవస్థ స్కూల్ ఏంది కథ అనేది చూద్దాం ఓకే ఎరుకుక్క కరిచింది అనుకుంటారేమో నో వేన్స్ దిస్ ఇస్ న్యాచురాలిటీ ఇంటర్నేషనల్ మా ఊరి నుంచి అయితే 2 అక్కాయలు ఎక్కేసారు ఈ మధ్యనే ఒక్కరికి 30 రూపాయలు చేసారు ఇదంతా మాకెందుకు చెప్తానో అనుకోవచ్చు అంటే ఇటు మంతరగం సైడ్ వచ్చిన వాళ్ళు ఎవరైనా కిరాయి వచ్చిన వాళ్ళు ఉంటే ఇక్కడ నుంచి ఎక్కితే ఒక్కరికి 30 రూపాయలు ఓకే ప్యాసింజర్ ఓకే రైట్ ఫ్రెండ్స్ ఈ వెనకాల వాడేది మా చిట్టోళ్ళ స్కూల్ అన్నమాట అంటే ఆక్స్ఫర్డ్ అంటే అభ్యాస కూడా వీళ్ళదే అంటే అభ్యాస మాకు వ్యాన్ మీద అభ్యాస అని ఉంటుంది కానీ స్కూల్ మాత్రం ఆక్స్ఫర్డే ఇదే మరి లోగా వీడియో తీసుకొని ఇస్తారో తెలియదు కానీ చూద్దాం తీసుకొని ఇస్తే మాత్రం మొత్తం తీస్తా ఇక లేకపోతే గదే ముచ్చట మాట్లాడి మా చిన్న ఏం చేస్తుందో అది మాత్రం కంపల్సరీ వీడియో తీస్తా లోపలికైతే చూద్దాం పారి ఏమంటుంది మేడం మరి ఇగోరు ఫ్రెండ్స్ మా చిట్టి ఆక్స్ఫర్డ్ అడ్మిషన్ ఫీజు ఓకే అయిందనమాట ఇక లోపల వీడియో తీద్దామని పోయినా ఇక అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక అడ్మిషన్ గురించి మాట్లాడిన అడ్మిషన్ ఫీజు ఎంత స్కూల్ ఫీజు ఎంత వ్యాన్ స్కూల్ కథ కార్ఖానా బాగానే ఉంది వ్యవస్థ మా ప్రైవేట్ స్కూల్ అంటే ఎట్లుంటుందో తెలుసు ఆ కథ వేరే ఉంటుంది సరే ఆ కథ గురించి తర్వాత మాట్లాడుకుందాం కానీ ఇక మా చిట్టి దగ్గరికి పోయి మరి ఏం చేస్తుంది ఏందనేది చూద్దామంటే సారీ సార్ నాట్ అలౌడ్ నో ఫోన్స్ అలౌడ్ అంటే అసలు నువ్వే అలౌడ్ అనబట్టే సరే మేడం అవి ఒకసారి ఇట్లా బ్లాగ్ ఈ సంగతి అని చెప్పానంటే సార్ మా పెద్ద సార్ ఉన్నాడు పెద్ద సార్తో మాట్లాడు అనబట్టే ఇక సార్ పెద్ద సార్ ఫుల్ బిజీ ఉన్నారు మాట్లాడతాను ఎవరితో ఇక పోయి మాట్లాడదాం అనుకున్నా కానీ చిన్న మేడమే వద్దానే ఇక పెద్ద సార్ ఎట్లా పోమంటాడు అది మళ్ళీ మనం బ్లాగ్ ఏదైతే అడ్మిషన్ ఫీజు అయితే ఓకే వేయించినాం ఇక తర్వాత వారం తర్వాత వచ్చి స్కూల్ ఫీజు ఇక మిగతా బ్యాలెన్స్ కట్టేస్తామని చెప్పి అయితే అన్న
మంచిగా అది లోపల చూపిద్దామని అనుకున్నా కానీ ఇక మనది కూడా ఏమో పెద్ద ఛానల్ కాకపోయా పెద్ద ఛానల్ అయితేనేమో ఇంతమంది సబ్స్క్రైబర్ ఇంత కార్ఖానా ఇంత అది ఉంది అని చెప్పి చెప్పుకుంటుంటే కానీ మన చోటే బచ్చంకో అన్నట్టు చిన్న ఛానల్ ఇక తిప్పి కొడితే 10,000 మంది లేరు. ఇంత మళ్ళీ వాళ్ళ ముంగట కూడా చిన్న స్కూల్లో అలౌ చేయరు కదా అట్లా. ఇక మళ్ళీ నాకు కూడా కొంచెం వేరే అనిపించింది అడుగుదామన్నా కానీ కొద్దిగా పెద్ద ఛానల్ అయింది అనుకో ప్రమోషన్స్ ఉంటాయి. అంటే మా స్కూల్ని ఇట్లా ప్రమోట్ చేయండి పిల్ల అని చెప్పి ఉంటుండే. మన చోటే ఛానల్ ఇక దీనికి ప్రమోషన్ ఏముంటుంది అసలు మనల్ని అలౌ చేస్తలేదు. అంటే కొంచెం స్ట్రిక్ట్ స్కూల్ అన్నట్టు స్ట్రిక్ట్ స్కూల్ కాబట్టి పిల్లలు కూడా స్టడీ కూడా బాగుంటుంది. గవర్నమెంట్ స్కూలు మా ఇంటి దగ్గరనే ఇంటి అంటే ఒక 10 ఇళ్ళకు దూరం ఉంటుంది. అంటే డాడీ నేను అత్తనే అని చెప్పి ఏడ్చుడు అక్కడ నుంచి అక్కడ ఏడితే ఇక్కడ తగ్గిన పడుతుంది మా ఇంటి దగ్గర. ఇక మళ్ళీ కొంచెం ఛాన్స్ దొరికి ఆ వాటర్ టాయిలెట్ అని చెప్పి పోతారా ఈయన ఉరుకొస్తారు ఇంటికి అవి అట్లా అని చెప్పేసి ఈ ప్రైవేట్ స్కూల్ అయితే జైచర్ల అయితే మాట్లాడడం జరిగింది. ఇక ఇక్కడైతే ఇక ఊరికి దూరంగా కాబట్టి కొంచెం భయంతో ఇక అట్నే స్కూల్లో ఫ్రెండ్స్ అవుతారు అట్లా స్టడీ మీద కొంచెం ఫోకస్ వస్తుంది అని చెప్పి నేనైతే చేర్పించడం జరిగింది. ఈ స్కూల్ కూడా చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే మెయిన్గా మా అక్క వాళ్ళ కొడుకు బిడ్డ మా అన్న వాళ్ళ కొడుకు బిడ్డ ఇట్లంటే మా రిలేషన్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ పిల్లలందరూ ఈ స్కూలే ఆక్స్ఫర్డ్. అట్లా ఇక మా చిట్టిని కూడా ఇక మా చిట్టి వచ్చడానికి కారణం కూడా అదే. ఏడతలేదంటే చూసిరు కదా ఫస్ట్ వీడియోలో ఏడకుండా సైలెంట్గా పోయిందంటే ఇదే రీజన్. మా అక్క కొడుకులు బిడ్డలు ఇంకా మా అన్న కొడుకు వీళ్ళు మా నరేష్ అన్న కూతురు మన పేరుండే మిన్నుతోని మిన్నక్క అని చెప్పి చూపుతోని స్కూల్కి వచ్చి ఇట్లా ఏడ్చుడు అదేం లేదన్నట్టు రెగ్యులర్గా స్కూల్కి పోతుంది. ఇప్పుడు ఏంటంటే ఇక మొత్తానికైతే మనం స్కూల్ ఫీజు ఓకే మన అడ్మిషన్ ఓకే చేసినాం కాబట్టి ఇక స్కూల్ ఫీజు ఎప్పుడు కడుతుంది సార్ అంటే మాకు కొంచెం టైం పడుతుంది మేడం అని అన్న. పిల్లలని మరి కొంచెం బాగా పోయి భయపడతారు. ఆయన స్కూల్కి పోనని చెప్పి అన్నారు అనుకో పరేషాన్ అవుతుంది. అంటే స్టడీ పర్పస్లో కొంచెం భయం అనేది ఉండాలి కంపల్సరీ. ఓకే మేడం కొద్దిగా అయితే స్టడీ మంచిగా స్టడీ అంటే ఇన్నర్ ఫీలింగ్ అనుకుంది కావచ్చు. నువ్వు నవ్వి మాకు చెప్పాలి పెద్ద బొక్క అని చెప్పి అనుకున్నారు కావచ్చు. అంటే ఇక మనం చెప్పి చెప్పాలి కదా మనం ఎందుకంటే ఫీజులు కడుతున్నాం కాబట్టి మనకు కూడా మన పిల్లలకు చదువు మంచిగా రావాలని చెప్పి మొత్తానికైతే చెప్పిన. ఇక సార్తో కూడా మాట్లాడి మొత్తం డీటెయిల్స్గా మనకు ఒక ఇచ్చారు పేపరు అడ్మిషను. అయితే విషయం ఏంటంటే చెప్పాను ఫ్రెండ్స్ అంటే మీరు ఏం చేస్తుంటారు అని చెప్పి మేడం అడిగింది. మేడం నేను ఒక ఆటో డ్రైవరు ప్లస్ ఇంత యూట్యూబ్లో చిన్న వీడియోలు చేస్తుంటాం ఏదో చిన్న కొంచెం ఫేమస్ మేడం అని చెప్పాలన్నా. కొంచెం చెప్పాలంటే కొంచెం గట్టిగా కలరింగ్ ఇచ్చిన ఇక అంత అడ్మిషన్ ఓకే అయింది. ఆటోలో కూర్చున్నాక కథ పొందరు సెల్ఫులు ఎత్తలేదు ఆటోది కథ కచ్చేది. ఇప్పుడు నేను ఆటో దిగి దొబ్బుకుంటూ పోయినా అనుకో మేడం అనుకుంటుంది ఇక అవగానే ఉంది అక్కడనే అది చెప్తానే ఆటో కూడా సెల్ఫ్ పెట్టించుకున్నంత లేదా వీళ్ళకి అంత బిల్డప్ ఎందుకు అని అనింది కావచ్చు అనుకుంటుంది కావచ్చు. ఇప్పుడు ఇజ్జత్ అనిపిస్తుంది కదా సాల్వ్ చేద్దామంటే గడిచే చూస్తుంది ఆటో దిగి దొబ్బుతామంటే మానవ అనిపిస్తుంది. ఈ సెల్ఫ్ కగ్గిదాలుగా ఏమవుతుందండి ఫ్రెండ్స్ ఆ బ్యాటరీ ఖరాబ్ అయింది. కొత్త బ్యాటరీ పెట్టిస్తేనే ఇక అంటే అన్ని దగ్గర పడ్డాయి ఇంజన్ బ్యాటరీ గీటరీ 50,000 పని 50,000 పని ఉంది దీనికి. బ్యాటరీ మొత్తం టోటల్ డ్యామేజ్ అయింది. అందు గురించి అది కొత్త బ్యాటరీ వేపిస్తే సెల్ఫ్ ఏమో తొందరగా ఎత్తున్నాయి. ఆ బ్యాటరీ పాత పడిపోయింది అందుకే ఇగో సెల్ఫ్ తాపుకోసారి లేస్ట్ లేదనమాట. చూడు మెల్ల మేడం అటు పోయినాక దొప్పుకొని ఉరుకుతాటిగా చూడు రిసాల్వ్ చేస్తా ఉలుకు లేదు పలుకు లేదు. అక్కడ చూస్తే బిల్డప్ ఇక్కడ చూస్తే ఇజ్జత్ అవుతుంది. ఏదేమైనా ఇక మేడం ఏమన్నా అనుకొని మరి దొబ్బుకుంటూ పోతుంది. కొంచెం గట్టిగా దొబ్బింది అనుకో చాలా అయితే డక్కు డక్కు గేర్లో చాలా చెప్తాను అనమాట. ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ అంటే ఇక్కడికి ఇది కాదు నాకు చెప్తే ఇంకేమైనా ఉంటే జీతాలు ఇంకేమైనా టోటల్ డ్యామేజ్ మిస్టేక్స్ ఇంటర్నేషనల్గా ఏమైనా జరిగితే అది వీడియో తీసుకుందాం. ఓకేనా.
ఓకే రైట్ మరి మొత్తానికి ఇదే ఇక పాపంకి ఇక్కడ ఉన్న అన్నలు కొంచెం మన ఆటో చూపిరన్నమాట చాలా అయింది మొత్తానికి అయితే ఇంటికి పోతుందా మీకు ఏం చేద్దాం మేడం అడిగి చూస్తాను సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఇగో సాయంత్రం వర్షం ఏం చంపుడు చంపింది ఒక అర్ధగంట చంపింది గట్టిగా చంపింది పొల్లు అయితే ఇక మా చిట్టి కూడా వచ్చింది స్కూల్ నుంచి ఇవాళ స్కూల్ అడ్మిషన్ ఫీ కట్టినాం అని చెప్పి మా చిట్టితోని చెప్పుదాం ఇక మరి ఏమంటుంది ఎలాంటి ఎక్స్ప్రెషన్ అవుతుంది ఒక పలక కూడా తెచ్చినాం అన్నట్టు పలక మంచిది తెచ్చినాం ఇంగ్లీష్లో ఏమంటారు పలకని స్లేట్ మనకి ఇంగ్లీష్ రాదు టోటల్ తెలుగు మీడియం గవర్నమెంట్ స్కూల్ ఇంటర్నేషనల్గా సో ఎనివే స్లేటుగా అడుగుతానని ఏమనుకోకుర్రి ఇంగ్లీష్లో వెరీ పోర్ అన్నమాట మనం ఇక మొత్తానికి అయితే తీసుకొచ్చాం మా చిన్ను ఎప్పుడైనా కానీ పొద్దుగాలు ఇక్కడ మా ఇంటికాడ ఎక్కుతుంది సాయంత్రం వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ దిగుతుంది అనమాట అలా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంది పోయి తీసుకొని వస్తా అంటే ఆల్రెడీ ఫోన్ చేసింది డాడీ నేను వచ్చేస్తాను నన్ను ఎక్కించకపోదురా అని అన్నది కానీ ఆటో ఏం తీయాలి కానీ నడుచుకుంటూ పోయేస్తా ఇక మరి ఏమంటుంది మా చిట్టి మరి దాని విశేషాలు ఇంటర్నేషనల్గా తెలుసుకుందాం పదండి నేను తీసుకొద్దామని పోతానా ఆల్రెడీ మా మామ అంటే మా చిట్టి వాళ్ళ తాతయ్య బండి మీద ఎక్కించుకొస్తున్నాడు అన్నమాట చూస్తారా ఒక్కసారి మనం ఇలా తిరిగితే అక్కడి నుంచి లైట్ వస్తుంది కనబడుతుందా లైట్ నుంచి అది వచ్చేస్తున్నారు వచ్చినావా బాబా ఇక దా మరి అత్తవా మరి చిన్ను మీ మేడం ఏమో అన్నింది అన్నావు ఏమన్నది మీ మేడం ఎందుకు ఫీజు కట్టను అందుక అడ్మిషన్ ఫీజా ఏమన్నది ఇక స్కూల్కి పోతే అంటే మీ డాడీని తోలుకరాపో మీ మమ్మీని తోలుకరాపో అని చెప్పి అన్నదా ఇక మరి స్కూల్ ఫీజు మరి అడ్మిషన్ ఫీజు కట్టరామంటావా వద్దా కట్టరా అన్నా ఇక నీకోసం మరి పలక తీసుకొచ్చినాం ఇవాళ మీ స్కూల్కి వచ్చినాం తెలుసా మీ స్కూల్కి వచ్చినాం అడ్మిషన్ ఫీజు కూడా కట్టినా ఏదంటే రిసిప్ట్ ఉంది లోపటి చూపించమంటావా నీకు ఒకటి ఈయనే ఉండు తెస్తుంది మమ్మీ తెస్తుంది నవ్వుడు అరే ఏంటిది అది స్లేటా ఊరి నీకు కూడా వచ్చారు ఇంగ్లీషు నాకే రాదుగా మొన్న 3 రోజులు అయిపోయి భలే నేర్చుకున్నావు ఏంద్రా ఏబిసీలు పెట్టించిందా ఎన్ని నేర్చుకున్నావు 1 2 EF ఇంకా 1 2 1 2 చెప్పురా అవి ఏబిసీలు 1 2 చెప్పు ఏం కావాలా అమ్మ తడు సాయంత్రం కానీ పొద్దుగాల కానీ ఏ గోస పొద్దుగాల పాల ప్యాకెట్ బిస్కెట్లు తోసులు బీచులు అవే సాయంత్రం కాగానే మళ్ళీ పాల ప్యాకెట్ తోసులు బీచులు పిండంట బిస్కెట్లు అట గిట్ల అవి అటు అడ్మిషన్ ఫీజులు కట్టి ఇటు స్కూల్ ఫీజులు కట్టి ఇటు ఆటోకిరే అది జమ్మ అవుతుంది మెంటల్ పిక్చర్ అవుతుంది అప్పుడప్పుడు గోసరా ఏది ఇది ఏం చేద్దాం సంసారం అంటే సముద్రం లెక్క సముద్రం అన్న ఇది కానీ సంసారాన్ని ఇది లేమంటారు ఎందుకు పెద్దలు ఒకటే పేరా ఫ్రెండ్స్ దయచేసి సెటిల్ కాకముందు పెళ్లి చేసుకోకండి ఫ్రెండ్స్ బాతగా అయిపోతుంది నాలాగా ఓకే పెడతా కంపల్సరీ పెడతా ఇప్పుడు ఆడియన్స్ కోసం అయినా పెడతా ఫ్రెండ్స్ పెడతా ఇక వచ్చారు మొత్తానికైతే మా చిట్టి అడ్మిషన్ ఫీజు అయితే కట్టినాం ఎస్ డి ఆడి వరకు వచ్చి మోగి వెళ్తుంది గుట్టకు అయ్యో గుట్టనే కనబడతలేదు కగ్గిదనగా అంటే మన ఫోన్ ప్రాబ్లం ఇవరిదాకా పొట్టు వర్షం పడ్డది కాబట్టి అట్లా అయింది సో ఇవాళ అయితే స్కూల్ అడ్మిషన్ ఫీజు అయితే కట్టడం జరిగింది
ఇక రేపో మాపో వారం తర్వాత స్కూల్ ఫీజు కట్టమని అనమాట. ఇక అలాగే స్కూల్ డ్రెస్సులు అవన్నీ కొనేయమంటారు. నా దోల్తే ఏర్పోదు భయ్యా కొంచెం మైండ్ దోబినట్టు ఇక్కడ నుంచి నా కాయ తోలితే ఏర్పోదు భయ్యా. అది మ్యాటర్. ఓకే, ఇంతవరకు మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తి కోరుకుంటూ బాయ్ బాయ్.